దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసాం ఎక్కడి నుంచి వచ్చిందని. ఇది మార్కెట్లో 1600 రూపాయలకి మామూలు కొన్నారు. కొనేసి దాన్ని ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది, ఇది ఒకసారి చూడండి అని చెప్పేసి రైస్ పుల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి. అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి. అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్స్లు జరగకుండా ఆపడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వల్ల ఫర్దర్ అఫెన్స్లు కూడా తగ్గుతాయి. అదే చెప్పాను కదా, ఇందులో ఈ రంగరాజు అన్న ఆయన కొనుక్కోవడానికి వచ్చాడు 5 lakhs. అంటే ఈయన కూడాను మళ్ళీ దీన్ని వేరే ఇంకో గ్యాంగ్కి ఎవరైనా 50 లక్షలకు అమ్మడానికి అనమాట. అందువల్ల అందరినీ కూడా మనం ఎవరైతే కొన్నారో అమ్మారో అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎవరైతే భద్రయ్య అనుకున్నాడో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి. ఆయన మన రణస్థలం మన ఏరియా అతను హెచ్చర్ల అక్కడ కొచ్చర్ల అనే గ్రామము. ఆయన ఇదంతా ఒక సెట్టింగ్ అంతా చేసినాడు ఈయనే. ఈ డబ్బా కానీ ఒక ఇల్లు కానీ ఈ అక్షయ పాత్రలు కానీ ఇదంతా కూడా ఫేకే. ఇదంతా తయారు చేసి ఒక 1000 రూపాయలు 1600 రూపాయలు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి ఇది హై వోల్టేజ్ థండర్ స్టార్మ్స్ వచ్చిన, కరెంటు ఫ్లాష్ వచ్చిన, సెల్ ఫోన్ ఫ్లాష్ పడినా దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని. దీన్ని ఇన్సులేటర్ అంటారు. అది చూపించండి. అంటే ఎంత వేడినన్నా తట్టుకుంటుందని చెప్పడం కోసం ఇదొక మాయ. ఈ ఇన్సులేటర్ ఇందులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది. ఇది బయటికైనా ఉరుములు మెరుపులు తగిలితే దాని విలువ పోతుంది, అది ఎందుకు పని చేయదని చెప్పడం. అందరూ వచ్చిన తర్వాత ఏదో మీరు ఫోటో తీశారు, ఫ్లాష్ పడింది, దాని పవర్ పోయిందని చెప్తారు. అంతే. అంతా కూడా చీటింగ్ వ్యవహారం అన్నమాట. దీంట్లో ఆ రవిశంకర్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. అలాగే ఈ రాజుగారు అని ఆయన అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజుగారు దగ్గర 5 లక్షల రూపాయలు ఈ రవిశంకర్ అన్న అతను తీసుకుని ఈ సెట్టింగ్ అంతా చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ది భద్రయ్య. భద్రయ్య సెట్ చేసినాడు, రవిశంకర్ ఏర్పాటు చేసినాడు, రాజుగారు డబ్బులు ఇచ్చారు. రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ అని ఒకడు రకరకాల మనుషులు ఉంటారు, పాత్రలు పోషిస్తారు అనమాట. అంతా అన్ని కూడా ఫేకే. వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా వచ్చి దీన్ని టెస్ట్ చేయడం, అన్ని చూడడం, ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సర్బుజుల ఎస్ఐ గారికి అన్ని సమాచారం రావడం, ఇమీడియట్గా స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు. పట్టుకోవడంతో ఎంటైర్ గ్యాంగ్ అంతా పరిస్థితి మొత్తం ఇంట్రాగేట్ చేసి అందరినీ కూడా పికప్ చేశాం. తిరుపతి వాళ్ళు ఉన్నారండి, ఈ ఈస్ట్ గోదావరి ఉన్నారు, వెస్ట్ గోదావరి ఉన్నారు, విశాఖపట్నం ఉన్నారు, శ్రీకాకుళం ఉన్నారు, అన్ని జిల్లాలు ఉన్నాయండి ఇందులో. అదేనండి, వీళ్ళందరూ కూడా ఒక గూటి పక్షులు ఒక దగ్గర చేరుతాయి. వీళ్ళంతా చీటర్స్. ఈ రకంగా రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శ్రీరాముడు పట్టాభిషేక్ కాయిన్ అని ఇవన్నీ చేస్తారు. ఈ కాయిన్ రైస్ పుల్లింగ్ చేసింది లేదు, శ్రీరాముడు పట్టాభిషేక్ ఇంట్లో ఉంది లేదు, ఈ అక్షయ పాత్ర ఇంట్లో ఉంటే ఆరోగ్యం వచ్చింది లేదు. ఇందులో ఒకరిద్దరు కేసులు ఉన్నాయండి. మోసమే, ఇంకోటి ఎవరు మోసపోయాడు. ఇది కాదండి, రైస్ పుల్లింగ్ లో కాయిన్స్ ఇవన్నీ ఇంతకుముందు అమ్మారు. భద్రయ్య